హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పవర్ఫుల్ బిలీవర్ అనే కార్యక్రమానికి మరొకసారి మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం మనం చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఈరోజు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి కష్టపెడుతున్నారా? మనుషులు మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? దేవుడి నిమిత్తము, ప్రార్థన నిమిత్తము, బహుశా మీ ఇంట్లో మీరు ఒక్కరే మారుమనసు పొందారా? మీరు ఒక్కరే ప్రభుని అంగీకరించారా? దేవుడు మందిరానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ధన్యులండి. ఎప్పుడైతే ప్రభు కొరకు, ప్రార్థన కొరకు మీరు పడే శ్రమ ఉంది చూసారా, అది పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. పరలోక రాజ్యం గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. మరలా దాన్ని మనం చేయలేం. ఈరోజు దేవుడు తనతో మాట్లాడుతున్న మాట గట్టిగా పట్టుకోండి. ఒకవేళ ఆఫీసులో చాలామంది వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారా? చాలామంది మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారా? శోధిస్తున్నారా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తము, ఈరోజు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము ఒకవేళ నువ్వు ఎటువంటి ఇబ్బంది పడుతున్నావో, ఎటువంటి ఇరుకులో నువ్వు ఉన్నావో, అన్యలోకంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు అన్యుల, నీ క్లాస్ రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యుల, క్రైస్తవులే నేను చూసి నవ్వుతున్నారా? ఇంత భక్తి ఎందుకురా, ఇంత విశ్వాసం ఎందుకండి అని మిమ్మల్ని చూసి అవమానపరుస్తున్నారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ప్రభు నిమిత్తమే సుమా. మన ఇష్టానుసారంగా మనం చేసే క్రియలను బట్టి కాదు, కానీ దేవుడి నిమిత్తము మీరు హింసింపబడి, దూషింపబడి అవమానపరుస్తున్నారా? పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది. దయచేసి విడవకండి, పట్టు విడవకుండా విశ్వాసంలో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఎక్కడైతే మమ్మల్ని నిందించారో, అవమానించారో, అక్కడే దేవుడు మిమ్మల్ని తలగా చేసి మిమ్మల్ని వాడుకోబోతున్నారు. హల్లెలూయా. నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి రెట్టింపు ఘనత మనం పట్టుకున్నప్పుడు, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి కార్యం జరుగుతుంది. దేవుడి సన్నిధిలో మీరు చేసే ప్రతి త్యాగము, ప్రతి కష్టము కూడా పరలోక రాజ్యంలో గొప్ప ధననిధి మీకు కూర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ వాక్య సహోదరుడా, సహోదరి, విశ్వాసాన్ని కోల్పోకండి, విడిచిపెట్టకండి, ముందుకే వెళ్ళండి. బహుశా మీ చుట్టూ మిమ్మల్ని బలపరచడానికి, సబాష్, వెరీ గుడ్ అండి అని చెప్పడానికి కనీసం విశ్వాసులు కూడా లేరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను అనుకోండి, ఆయన చాలు. మన ద డే విల్ కమ్. ఖచ్చితంగా మీ యొక్క వెలుగు, మీ యొక్క రక్షణ వెలుగు దీపస్తంభం మీద పెట్టబడుతుంది. అప్పుడు అనేక మంది చూసి మీరు నిజమైన విశ్వాసంలో ఉన్నారని మిమ్మల్ని చూసి అనేక మంది నేర్చుకుంటారు. దేవుడు కొద్ది మాటలు దీవించుకుంటారు. మే గాడ్ బ్లెస్ యు.